Hello aspirants, welcome to Shiva Reddy Logics. In this session, we'll be going to discuss previous year questions of RRB from the subject called history. So from history, especially we'll be going to discuss all the questions related to INC, Indian National Congress. So based on this particular concept, we'll be going to make our session based on MCQs. And INC కి సంబంధించి, that means Indian National Congress sessions కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ మీకు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో రైజ్ అయిన క్వశ్చన్స్ అన్ని కూడా కంపైల్ చేసి ఈ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నౌ లెట్ మీ బిగిన్ ద సెషన్. అండ్ బిఫోర్ దాట్ వన్ థింగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటితో పాటు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో టాపిక్ వైజ్ జిఎస్ సబ్జెక్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకు సపరేట్గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాము. సో యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ వాచ్ ద వీడియోస్ కంప్లీట్లీ. ఓకే, అండ్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్. నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు at which among the following sessions the All India Muslim League passed the Pakistan resolution on 23rd March of 1940? Karachi, Hyderabad, Lahore or Lucknow? సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారంటే, పాకిస్తాన్ రెజల్యూషన్ ని ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది 1940లో పాస్ చేయడం జరిగింది. అయితే 1940లో ఏ సెషన్లో ఈ పర్టికులర్ రెజల్యూషన్ పాకిస్తాన్ రెజల్యూషన్ అనేది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాస్ చేసింది అనేది క్వశ్చన్. అవునా? అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 23rd Marchన 1940లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాకిస్తాన్ రెజల్యూషన్, దట్ మీన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ మీకు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 1940లో మనకి ఐఎన్సి సెషన్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంది అని, రైట్? సో విచ్ ఇస్ ఎట్ లాహోర్ అండి. 23rd March 1940 లాహోర్ సెషన్లో ఈ పాకిస్తాన్ రెజల్యూషన్ ని పాస్ చేసింది ఎవరు మరి అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి, లాహోర్ సెషన్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాస్ ద రెజల్యూషన్ రిలేటెడ్ టు పాకిస్తాన్ అనమాట. ఓకే, ద పాకిస్తాన్ రెజల్యూషన్ ఆన్ 23rd March of 1940. అండ్ అదే విధంగా ఇంకా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 1935లో అండి, ఎప్పుడండి 1935లో సపరేట్ నేషనల్ స్టేటస్ ఫర్ దిస్ న్యూ ఎంటిటీ హ్యాస్ యాక్చువల్లీ క్రియేటెడ్. ఆర్ యూ క్లియర్? అండ్ లేటర్ ఇన్ 1940 that is related to Lahore session, All India Muslim League passed the Pakistan resolution. Okay, let me move into the next question. Which among the following was the only session of Indian National Congress that was presided by Mahatma Gandhi? Amravati, Belgaum or Nagpur, Karachi? So question ఏంటంటే, ఐఎన్సి సెషన్ అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఒకే ఒక సెషన్ ని మహాత్మా గాంధీ గారు ప్రిసైడ్ చేయడం జరిగింది. ఆ సెషన్ ఏది అంటే అండ్ అది ఎప్పుడు ప్లేస్ చేసుకుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆన్సర్ కి వెళ్ళినట్లయితే మహాత్మా గాంధీ గారు ఐఎన్సి సెషన్ సంబంధించి ఒకే ఒక సెషన్ ని ప్రిసైడ్ చేయడం జరిగింది. అది ఏ సెషన్ అంటే బెల్గాం సెషన్ అండి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. అయితే అది ఏ ఇయర్ లో ప్లేస్ చేసుకుంది అంటే 1924లో 1924 బెల్గాం సెషన్ ని మహాత్మా గాంధీ గారు ప్రిసైడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో కెన్ కన్సిడర్ హియర్ Indian National Congress which was presided by Mahatma Gandhi, that was Belgaum session, and also the first modern nationalist movement which emerged in the British Empire in Asia and as well as Africa, that was related to INC session of Belgaum in the year 1924. Okay, next, who among the following presided the Karachi session of Indian National Congress in 1931? Sardar Vallabhbhai Patel, Pandit Jawaharlal Nehru, Pandit Madan Mohan Malavia or Dr. M.A. Ansari? So you can consider here కరాచీ సెషన్ ని ఎవరు ప్రిసైడ్ చేశారు అని క్వశ్చన్. ఎప్పుడు 1931లో 1931లో జరిగిన కరాచీ సెషన్ ని ఐఎన్సి సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ని ఎవరు ప్రిసైడ్ చేయడం జరిగింది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ పర్టికులర్ సెషన్ ని ప్రిసైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. అండ్ వన్ థింగ్, కరాచీ సెషన్ 1931లో జరిగిన కరాచీ సెషన్ అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన రెజల్యూషన్ కానివ్వండి అండ్ ఆల్సో నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్ అనే ఒక పర్టికులర్ రెజల్యూషన్స్ అనేవి 1931 కరాచీ సెషన్ లో మెమరబుల్ గా ఉండడం జరిగింది. ఓకే, ద రెజల్యూషన్స్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ as నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్. ఏ సెషన్ కి సంబంధించి? కరాచీ సెషన్ 1931 సెషన్. దాన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ పర్టికులర్ సెషన్ ని ప్రిసైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ వన్ థింగ్, ఎప్పుడు కానీ మీరు ఐఎన్సి సెషన్స్ అనే కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అని నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్లో డిస్కస్ చేస్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా, సో దట్ యూ కెన్
concentrate on the particular areas from the concept called IHC. Okay, now next, who among the following presided the historic Lahore session of 1929 of Indian National Congress? Pandit Jawaharlal Nehru, Rajendra Prasad, Lala Lajpat Rai, Pandit Motilal Nehru. ఏ సెషన్ అండి? లాహోర్ సెషన్ ఆఫ్ 1929 ఆఫ్ ఐఎన్సీని ప్రిసైడ్ చేసింది ఎవరు? 1929 లాహోర్ సెషన్లో వన్ హిస్టారిక్ పర్టికులర్ రెజల్యూషన్ ఉందండి. అదేంటంటే మనకి పూర్ణ స్వరాజ్కి సంబంధించి ఏంటండి? పూర్ణ స్వరాజ్, దట్ మీన్స్ టోటల్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆర్ టోటల్ ఇండిపెండెన్స్ అనే రెజల్యూషన్ని ఏ సెషన్లో పాస్ చేశారు అంటే ఎప్పుడు అంటే 19th December 1929లో ఈ పూర్ణ స్వరాజ్ లాహోర్ సెషన్లో పాస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, 1929లో జరిగింది. అయితే ఈ పర్టికులర్ సిగ్నిఫికెన్స్ ఉన్న లాహోర్ సెషన్ని మరి ప్రిసైడ్ చేసింది ఎవరు? విచ్ వాస్ ప్రిసైడెడ్ బై పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ ఏ అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. కానీ దీని రిలేటెడ్గా ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు. సో దాంట్లో ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ రెజల్యూషన్ని కూడా 19th December 1929 ఓకే పాస్ చేయడం జరిగింది. ఏ సెషన్లో అని కూడా క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని. సో అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? లాహోర్ సెషన్ ఆఫ్ 1929 ఐఎన్సీకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పర్టికులర్ సెషన్ని ప్రిసైడ్ చేసినప్పుడు పూర్ణ స్వరాజ్ అనే రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్, లక్నో సెషన్ ఆఫ్ ఐఎన్సీ, దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, that took place in 1916, which was presided by whom? Raj Bihari Ghosh, Ambika Charan Majmudar, or Bhupendranath Bose, none of the above. సో లక్నో సెషన్ అండి ఎప్పుడు జరిగింది? 1916లో జరిగిన లాహోర్ సెషన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు? వన్ థింగ్ యూ హ్యావ్ టు నోట్ డౌన్ హియర్, లక్నో సెషన్ 1969ని ఐఎన్సీ సెషన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే అంబికా చరణ్ మజ్మూదర్ అండి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ వన్ థింగ్, అంబికా చరణ్ మజ్మూదర్ who was the first Indian Bengali politician. ఎవరండి? ఇండియన్ బెంగాలీ పొలిటీషియన్ అనమాట, who served as INC president. Are you clear? First Indian Bengali politician who served as the INC president. And also one thing you have to consider here related to Lucknow session was Lucknow Pact, which was an agreement between INC and as well as Muslim League. Okay, so ఇక్కడ మీకు ఏంటంటే లక్నో సెషన్ గురించి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి I'll be going to explain this particular area also related to Lucknow Pact. Okay, Lucknow Pact, which was an agreement between Indian National Congress and as well as which is between Muslim League, that was related to Lucknow Pact. And moving to Lucknow session of 1916, which was presided by Ambika Charan Majmudar, and who was the first Indian Bengali politician to preside the INC presidency. Okay, now next, who among the following presided over the Surat session of INC in the year 1907? Dadabhai Nauroji, Gopal Krishna Gokhale, Pandit Madan Mohan Malaviya, or Raj Bihari Ghosh. ఏ సెషన్ అడిగారు ఇక్కడ? సూరత్ సెషన్ ఏ సంవత్సరంలో జరిగింది మరి అంటే 1907లో సూరత్ సెషన్ జరిగింది ఐఎన్సీకి సంబంధించి. సో దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి, రాజ్ బిహారీ ఘోష్, who presided the session called Surat session of 1907. And moving to the significance of Surat session. What was the significance of Surat session? Which means here you have to concentrate Surat session, which was popularly known as Surat split. Why it was called as Surat split? Because in this particular session, the Congress split into the two groups. What are the two groups the Congress has been splitted here during 1907 Surat session? That were the two groups called extremist and as well as moderates. What are the two areas here? Two groups the Congress has been splitted here as the extremist and as well as the moderates. So that is why Surat session of 1907, which is popularly called as Surat split. Are you clear? So here Congress split it into two groups. Okay, now extremist and as well as the moderates. And it was presided by the moderate leader called Raj Bihari Ghosh. Are you clear with the concept here? Next question. Who among the following was the first Indian woman president to chair the Indian National Congress at Kanpur session of 1925? ఏ సెషన్ అడిగారండి? కాన్పూర్ సెషన్ ఆఫ్ 1925 అన్నారు. అండ్ ఈ పర్టికులర్ సెషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటి? దట్ వాస్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్. దట్ మీన్స్ కాన్పూర్ సెషన్ ప్రిసైడ్ చేసింది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట ఐఎన్సీ సెషన్ కి సంబంధించి. ఎప్పుడు జరిగింది అంటే 1925వ సంవత్సరంలో. సో ఒకసారి ఆప్షన్స్ కి వెళ్తే సరోజినీ నాయుడు, యానీ బెసెంట్, నిల్లీ సెన్ గుప్తా, ఇందిరా గాంధీ. సో 1925 కాన్పూర్ సెషన్ ని ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ చైర్ చేసింది ఎవరు అని అంటే దట్ వాస్ రిలేటెడ్ టు
సరోజిని నాయుడు అండి. ఓకేనా, ఆప్షన్ ఏ అండి మీ ఆన్సర్ అనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. అండ్ అదే విధంగా సరోజిని నాయుడు గారికి ఉన్న బిరుదు లైక్ టైటిల్స్ ఏంటి అంటే షీ వాజ్ ఆల్సో కాల్డ్ ఎస్ భారత్ కోకిల, అండ్ ఆల్సో టైటిల్ విచ్ వాజ్ గివెన్ టు హర్ వాజ్ that was regarded to the Nightingale of India. Okay, why she was called as Nightingale of India? Because for her contributions in the field of writing. Okay, and also she was called as Bharat Kokila and the first woman to hold the office of governor in the Dominion of India, and as well as she became the governor in the United Provinces in the year 1947. She became as a governor in the Indian provinces in the year called 1947. And you have to consider the first woman president to chair Kanpur session of 1925 was Sarojini Naidu. Okay na? And her title was Bharat Kokila and as well as Nightingale of India. Next, who was elected as the president of Indian National Congress in the famous Tripuri session of 1939? Acharya Narendra Dio or Sarat Chandra Bose, Subhash Chandra Bose, Maulana Abul Kalam Azad. The session called Tripuri session of 1939. Okay, who was elected as the president of INC? And here moving to your answer, that was Subhash Chandra Bose acted as the president or elected as the president for INC session of Tripuri session of 1939. And also you have to consider here, in the year 1939, Subhash Chandra Bose re-elected as the president of Congress for the second term. Okay, so for the second term in the year 1939 for Tripuri session, Subhash Chandra Bose re-elected as the president. That means previously also Subhash Chandra Bose acted as the INC president, and later in the year 1939 again he also re-elected for the second term. Are you clear with the session? Sorry, clear with the concept? Next one. Two nation theory was propounded in which session of the Muslim League? Lahore session of 1940, Bombay session of 1915, Delhi session of 1918 or Calcutta session of 1917? Two nation theory which was propounded in the session of the Muslim League and which was in the year, you have to consider here, related to the Lahore session of 1940. Okay, so in the Lahore session of 1940, the resolution demanded which was related to the separate state of Muslims. Okay, what is that? Separate state for the Muslims, which was actually demanded, the resolution that was passed in the Minto Park in Lahore, and when the Muslim League held the 3-day annual meeting in the year 1940. So in which session the two nation theory was propounded? That was in the Lahore session of 1940. The two nation theory was propounded. Are you clear? And even that was related to the Muslim League, and completely the objective or the resolution demanded related to the separate state for Muslims. Next one. The first Englishman to preside over a Congress session was George Uley, Dufferin or Wedderburn or none of the above. The first Englishman to preside over a Congress session was George Uley. Option A is your answer. And to which session? That means related to the INC session in the year 1888. In which year? In the year 1888, George Uley acted as the president for INC session. Are you clear with the concept? And he was the first Englishman to preside over the Congress session which took place in the year 1888. Next one. Moving to the next question related to the INC session, and that was related to Subhash Chandra Bose. Subhash Chandra Bose was re-elected as the president of INC at the Tripuri session in the year 1939 by defeating Gandhiji's candidate. Who is that? Okay, who was that person? Dr. Rajendra Prasad, J.B. Kripalani, Pattabhi Sitaramaya, Neeli Sen Gupta. And you have to concentrate here. 1939 లో సుభాష్ చంద్ర బోస్ రీఎలెక్ట్ అయ్యారు ఇందాకే డిస్కస్ చేసాం. ఏ సెషన్ కి? అది త్రిపురి సెషన్ కి. అయితే సుభాష్ చంద్ర బోస్ రీఎలెక్ట్ అయినప్పుడు గాంధీజీ తరపున ఒక పర్సన్ ని ఈ పర్టికులర్ సెషన్ కి ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారనమాట. సో మరి తనని కూడా డిఫీట్ చేస్తూ సుభాష్ చంద్ర బోస్ ఫైనల్ గా రీఎలెక్ట్ అయ్యారు త్రిపురి సెషన్ 1939 కి ప్రెసిడెంట్ గా. గాంధీజీ తరపున క్యాండిడేట్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సో అంటే సుభాష్ చంద్ర బోస్ ఎవరిని డిఫీట్ చేశారు, డిఫీట్ చేసి ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు 1939 లో అంటే దట్ వాస్ రిలేటెడ్ టు ద గాంధీజీస్ క్యాండిడేట్ కాల్ పట్టాభి సీతారామయ్య. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, the resolutions on the fundamental rights and the national economic policy were passed in which of the following sessions of the Indian National Congress? Belgaum 1934, Lahore 1929, Karachi 1931 or Faizpur 1936. So ఏ సెషన్ లో ఫండమెంటల్ రైట్స్ రెజల్యూషన్ ఇంకా నేషనల్ ఎకనామిక్ పాలసీ రెజల్యూషన్స్ అనేవి పాస్ చేయడం జరిగింది అనేది.
ఇందాకే మనం డిస్కస్ చేసాము ఐఎన్సీ సెషన్ కి సంబంధించి. ఏ సెషన్ అండి? విచ్ వాస్ రిలేటెడ్ టు కరాచీ సెషన్ ఆఫ్ 1931, రైట్? సో ఈ పర్టికులర్ సెషన్ కి సంబంధించి రెజల్యూషన్స్ వేటిపైన పాస్ చేశారు? ఫండమెంటల్ రైట్స్ ఇంకా నేషనల్ ఎకనామిక్ పాలసీకి సంబంధించిన రెజల్యూషన్స్ అనేవి కరాచీ సెషన్ ఆఫ్ ఐఎన్సీ 1931 లో జరిగిన ఈ సెషన్ లో రెండు రెజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? అండ్ వన్ థింగ్, ఈ కరాచీ సెషన్ 1931 కరాచీ సెషన్ ని ఎవరు ప్రిసైడ్ చేశారు? మరి ఇందాకే మనం క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ పర్టికులర్ సెషన్ ని ప్రిసైడ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ చైర్ చేయడం జరిగింది అనమాట. కరాచీ సెషన్ ఆఫ్ 1931. నెక్స్ట్ వన్, who among the following leaders was instrumental in bringing the extremists and the moderates together at the Lucknow session of 1916? గోపాలకృష్ణ గోఖలే, బాల్ గంగాధర్ తిలక్, యానీ బీసెంట్, మహాత్మా గాంధీ. వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏమన్నారండి? ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్ ని టుగెదర్ గా తీసుకొచ్చిన సెషన్ ఏది అంటే లక్నో సెషన్, 1916 లక్నో సెషన్. స్ప్లిట్ అయింది ఎప్పుడు కాంగ్రెస్ అనేది? 2 గ్రూప్స్ గా. ఎప్పుడండి? 1907 సూరత్ స్ప్లిట్ అన్నాం కదా, సూరత్ సెషన్. సో ఈ సూరత్ సెషన్ లో కాంగ్రెస్ అనేది 2 గ్రూప్స్ గా డివైడ్ అయింది, మోడరేట్స్ ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ గా. సో అప్పుడు రాజ్ బిహారీ ఘోష్ గారు ఈ సూరత్ సెషన్ కి మోడరేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో సో తను ప్రిసైడ్ చేశారు ఈ పర్టికులర్ సెషన్. అయితే 1916 లో ఏమైంది? ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ ఇంకా మోడరేట్స్ అనేవి లైక్ దే హ్యావ్ బాట్ టుగెదర్ అనమాట. సో ఏ ఫాలోయింగ్ లీడర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్ టుగెదర్? ఏ సెషన్ లో? లక్నో సెషన్ లో. ఎవరు అంటే మరి యానీ బీసెంట్ అండి. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది క్వశ్చన్ ఆన్సర్ అనమాట. అండ్ వన్ థింగ్, 1916 లో యూ కెన్ కన్సిడర్ డ్యూ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ యానీ బీసెంట్ that was in the year was prominent British socialist and also the theosophist, okay, and who was related to the women's rights activist and Annie Besant, and even due to her efforts extremists and the moderates together. Are you clear? A session lo Lucknow session of 1916, 1907 లో split అవుతే 1916 లో మళ్ళీ లైక్ టుగెదర్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్, 1906 at the founding session of All India Muslim League in Dhaka, who became the first president of the party? Nawab Salimullah Khan, Khwaja Abdul Ghani, Samir Ali, or else moving to Muhammad Ali Bogra. So 1906 లో ఫౌండింగ్ సెషన్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడండి? ఢాకాలో జరిగింది. సో దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ పర్టికులర్ పార్టీకి వ్యవహరించింది ఎవరు అనేది క్వశ్చన్. సో యూ కెన్ కన్సిడర్ హియర్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది యాక్చువల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1906 లో అండి. ఎప్పుడు? 30 డిసెంబర్ 1906 లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏర్పడడం జరిగింది. అయితే దీనికి పర్టికులర్ గా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీగా ఎవరు వ్యవహరించారు అంటే కెన్ కన్సిడర్ హియర్ నవాబ్ సలీముల్లా ఖాన్. ఆప్షన్ ఏ, నవాబ్ సలీముల్లా ఖాన్ యాక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పర్టికులర్ పార్టీ. ఓకేనా? అండ్ ఎక్కడండి? దట్ ఈస్ ఆఫ్ ఢాకా. ఆర్ యూ క్లియర్? అండ్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఢాకా, బ్రిటిష్ ఇండియా అనమాట. నౌ ఢాకా కాల్ ఇట్ బంగ్లాదేశ్ ప్రెసెంట్ గా. ప్రీవియస్ గా అయితే పాకిస్తాన్ గా కన్సిడర్ చేశారు, బట్ ప్రెసెంట్ గా చూసుకుంటే మనకి ఢాకా నౌ ఇట్ ఈస్ బంగ్లాదేశ్. ఓకే. అండ్ ఆల్సో ద ఫస్ట్ సెషన్ వాస్ హెల్డ్ ఇన్ 1907 అండి. కరాచీలో ఫస్ట్ సెషన్ జరిగింది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి సంబంధించి. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఏర్పడడం జరిగింది అంటే 1906 30 డిసెంబర్న ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ నవాబ్ సలీముల్లా ఖాన్ యాక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, at which of the following session of the Congress the resolution of Purna Swaraj was passed? Bombay, Lucknow, Lahore or Karachi? Purna Swaraj ఇందాకే డిస్కస్ చేసాం. ఏంటండి? దట్ మీన్స్ విచ్ వాస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆర్ ద టోటల్ ఇండిపెండెన్స్, రైట్? పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ని పాస్ చేసింది. ఏ సెషన్ లో మరి పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ని పాస్ చేశారు అంటే 1929 లో 1929లో జరిగిన ఐఎన్సీ సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఏదైతే ఉందో సో ఈ పర్టికులర్ సెషన్ లో పూర్ణ స్వరాజ్ ని రెజల్యూషన్ ని పాస్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 1929 లో జరిగింది ఏ సెషన్ మరి ఎక్కడ అంటే మనకి లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ అనేది. ఓకేనా? పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది రెజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది అనమాట. అండ్ వన్ థింగ్, ఈ 1929 లో జరిగిన లాహోర్ సెషన్ ఏదైతే ఉందో దీనికి ప్రిసైడ్ లైక్ చైర్మన్ ఆర్ ఎల్స్ చైర్పర్సన్ గా ప్రిసైడ్ చేసింది ఎవరు అని అంటే దట్ వాస్ బై జవహర్ లాల్ నెహ్రూ అండి. ఓకే. జవహర్ లాల్ నెహ్రూ వాస్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ which took place in the year 1929 which is at Lahore. Okay. So ఈ పర్టికులర్ సెషన్ లో పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ని పాస్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
In which of the following sessions the concession was given by the Congress to Muslim League in acceptance of separate electorates in 1916? Calcutta, Lucknow, Allahabad or Lahore. Okay. So these were the questions for you. ఒక 1 or 2 questions నేను డిస్ప్లే చేస్తాను, వాటికి కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. The resolution of Swadeshi was adopted in which session of Congress? Madras session of 1903, Bombay session of 1904, Banaras session of 1905, Calcutta session of 1906 అండి. The resolution of స్వదేశీకి సంబంధించి, ఓకేనా, యూజ్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ గూడ్స్, రైట్, that was related to which of the following session? Comment your answer below. And one thing, ఇందాక నేను మీకు డిస్కస్ చేశాను ఏంటి, కంప్లీట్ గా క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ కి సంబంధించి. అయితే నేను ఇందాక చెప్పాను మీకు ఏంటి, సెషన్ ఎండ్ లో నేను మీకు ఏ ఏరియాస్ ని ఫోకస్ చేయాలి ఐఎన్సి సెషన్ కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఇయర్ లో ఏ పర్టికులర్ సెషన్ అనేది ప్లేస్ చేసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే లొకేషన్ అండి, ప్లేస్. సపోజ్ లైక్ ఇందాక మనం డిస్కస్ చేసాం కొన్ని సెషన్స్ ని, 1929 లో లాహోర్ సెషన్ అండి. సో ఆ విధంగా సెషన్స్ ని మీరు ఫోకస్ చేయాల్సి, లైక్ ప్లేస్ ని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవరు ప్రిసైడ్ చేశారు, 1929 సెషన్ ని ఎవరు ప్రిసైడ్ చేశారు, 1931 కరాచీ సెషన్ ని ఎవరు ప్రిసైడ్ చేశారు, ఓకేనా. సో పర్సన్ నేమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏరియా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఒక పర్టికులర్ సెషన్ లో, సపోజ్ కరాచీ సెషన్ లో ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే, కొన్ని సెషన్ సిగ్నిఫికెన్సెస్ ఉంటాయి. మహాత్మా గాంధీ గారు ఒకే ఒక సెషన్ ని ప్రిసైడ్ చేశారు అన్నాం, అవునా, లైక్ చైర్పర్సన్ గా వ్యవహరించారు అన్నాం బెల్గాం సెషన్ కి. సో అలా ఇప్పుడు ఏంటంటే లైక్ పూర్ణ స్వరాజ్ ఏ పర్టికులర్ సెషన్ లో పాస్ చేశారు, రెజల్యూషన్ పాస్ చేశారు. సో ఇలా కొన్ని సిగ్నిఫికెన్సెస్ ఉన్న ఐఎన్సి సెషన్స్ ఉంటాయి. సో అలా మీరు ఇయర్, ప్లేస్, దాన్ని ప్రిసైడ్ చేసింది ఏ పర్సన్, లైక్ పర్సన్ నేమ్ చూసుకోవాలి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఆ సెషన్ లో ఏ రెజల్యూషన్స్ ని పాస్ చేశారు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా గనక మీరు ఐఎన్సి సెషన్స్ అనే కాన్సెప్ట్ ని హిస్టరీలో ప్రిపేర్ అవుతే డెఫినెట్ గా మీకు ఖచ్చితంగా ప్రీవియస్ గా అయితే ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ లో ఐఎన్సి సెషన్ సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ అయింది. సో బేస్డ్ ఆన్ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఐఎన్సివి కంపైల్ చేసి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్ లో మీకు ఇంకా ఆర్ఆర్బి హిస్టరీకి సంబంధించి మెనీ అదర్ వీడియోస్ ఉన్నాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాము. And I hope you are clear with the session and all the questions and the solutions. Still, if you have any doubts, mention in the comment section. I'll be going through your doubts and I'll be going to clarify in the comments itself or the session itself. Okay, now? Thank you. We'll be meeting in the next session. Until then, stay tuned and do subscribe to Shiva Reddy Logics. And also, don't forget to click the like button and try to share our videos to all the aspirants who are preparing for competitive examinations, right? All the best for your upcoming examinations.